ప్రపంచ అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకున్న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం విమాన గోపురం బంగారు తాపడం పనులు వేగం పుంజుకున్నాయి. స్వర్ణపూత పూసే ముందు గోపురానికి రాగి తాపడం పనులు నిర్విఘ్నంగా పూర్తయ్యాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన యాదాద్రి క్షేత్ర విమాన గోపురానికి బంగారు తాపడం పూర్తి అయితే మరింత శోభిల్లనుంది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయేలా పునర్నిర్మాణం చేపట్టారు. మహాకుంభ సంప్రోక్షణ నేపథ్యంలో గతేడాది అక్టోబర్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్య విమాన గోపురాన్ని 125 కిలోల స్వచ్ఛమైన బంగారంతో తాపడం చేయనున్నట్లు ప్రకటించారు. అందుకు భక్తులందరినీ భాగస్వామ్యం చేస్తున్నారు. స్వామివారి దివ్య విమాన గోపురాన్ని బంగారు తాపడం కోసం మొదటగా తన కుటుంబం నుంచి కిలో 16 తులాల బంగారం విరాళంగా ప్రకటించి కుటుంబంతో కలిసి వచ్చిన కేసీఆర్ స్వామివారికి అందజేశారు. బంగారు తాపడానికి మొత్తం 125 కిలోల బంగారం 65 కోట్ల వరకు ఖర్చవుతుంది. అయితే ఇప్పటి వరకు సుమారు 29 కోట్ల రూపాయలు సమకూరింది. దాతల నుంచి కేవలం 50 కిలోల బంగారం 23 కోట్లు మాత్రమే సమకూరింది. మొత్తం సమకూరాక రిజర్వ్ బ్యాంకు నుంచి స్వచ్ఛమైన బంగారం కొనుగోలు చేసి స్వామివారి గర్భగుడి దివ్య విమానానికి బంగారు తాపడం చేయాలని వైటీడీఏ ప్రణాళిక చేసింది. ఇప్పటికే ప్రధాన ఆలయం గర్భగుడి ముఖద్వారం, కలశాలు, తోరణాలకు బంగారు పూత పూశారు. గర్భాలయం పసిడి కాంతులతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. గర్భాలయానికి 45 అడుగుల ఎత్తులోని దివ్య విమానానికి స్వర్ణమయం చేయాలని వైటీడీఏ భావిస్తోంది. దివ్య విమాన గోపురానికి స్వర్ణతాపడానికి ముందు గోపురానికి రాగి మోల్డింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ పనుల ప్రక్రియ పూర్తి కావడంతో పసిడి పూత పనులపై అధికారులు దృష్టి సారించారు. రాగి తాపడానికి 10,680 కిలోలు వినియోగించారు. విమాన గోపురం చుట్టూ 9,000 కిలోలు, విగ్రహాలకు 1,680 కిలోల రాగి పట్టింది. ఈ తాపడం పనులకు 5.4 కోట్లు ఖర్చు చేసినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. రాగి మోల్డింగ్ కలిగిన శిల్పాలపై పసిడి పూత పూసేందుకు సాంకేతిక నిపుణులు, స్థపతులు సిద్ధమవుతున్నారు. స్వర్ణతాపడ పనుల్లో ప్రతిష్టాత్మక సంస్థలు పాలుపంచుకుంటున్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన యాదాద్రి క్షేత్ర విమాన గోపురానికి బంగారు తాపడం పూర్తయితే మరింత శోభిల్లనుంది.